నమస్తే వీడియో చూసిన ప్రేక్షకులందరికీ వీక్షకులకి మా నమస్కారాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మాకు చూసిన వారందరికీ ధన్యవాదాలు. ఈరోజు చెప్పబోయే మొక్క, ఈ మొక్క అడ్డసరం అంటారు. అడ్డసరం అంటే ఇది మామిడి ఆకుని పోల్చి దీన్ని దగ్గుకి ఎక్కువగా వాడతారు. ఆయుర్వేదంలో వాస అరిష్ట అనే మందు తయారు చేయడానికి దగ్గులు, శ్వాసకోశ వ్యాధులకి, క్షయ వ్యాధులకి చాలా బాగా పనిచేస్తుంది. ఇది పూర్వం పల్లెల్లో ఎక్కువగా గోడలు కట్టకుండా చుట్టూ కంచెలా వాడేవారు. ఇప్పుడు బాగా తక్కువైపోయింది. ఈ మొక్కను పెంచండి, ఇది చాలా ఈజీగా పెరిగిపోతుంది. దీనివల్ల మీకు కొంచెం గాలి కూడా ఉంటుంది, చక్కటి మంచి గాలి వస్తుంది. ఈ మొక్కను పెంచడం వల్ల దగ్గు, జలుబు ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. ఇది ఈజీగా పెరుగుతుంది. నాటినా సరే ఇది ఎక్కడైనా నాటుకుంటుంది. చీడపేళ్ళు కూడా చాలా రావు. ఇది చాలా మంచిది, వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మొక్కలు పెంచండి, ఆరోగ్యంగా ఉండండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. థ్యాంక్ యూ. ఈ మొక్క పేరు నల్ల వావిలి. ఈ వావిలిలో రెండు రకాలు ఉంటాయి. తెల్ల వావిలి అంటారు, అంటే తెల్లగా ఉండదండి, అది పచ్చగానే ఉంటుంది. పువ్వు ఉండడం బట్టి తెల్లవావిలి, నల్లవావిలి అంటారు. నల్లవావిలికి పువ్వు ఈ నల్ల పువ్వు ఉంటారు. నల్లవ అంటే మామూలు నలుపు కాదండి, నీలాన్ని కూడా నలుపు అంటారు, కాబట్టి నల్లవావిలి అంటారు. ఇది బాగా కీళ్ళ నొప్పులకి అడిగి తగ్గుతుంది. పూర్వం బాలింత స్త్రీలకి స్నానం చేసే తొలి స్నానంలో ఈ నీళ్లు బాగా మరక్కాసి చేసేవారు. దీనివల్ల కీళ్ళ వాతం జబ్బులన్నీ తగ్గుతాయని చెప్పారు. దీన్ని నూనెలో కాసుకుని తయారు చేసే కీళ్ళ నొప్పులకి చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని చాలామంది ఆయిల్ ఆకు అంటారు. యూకలిప్టస్ ఆయిల్ కాకుండా, యూకలిప్టస్ కాకుండా దీన్ని కూడా చాలా పల్లెటూరులో ఆవిలి ఆకు. ఇది ఎక్కడ ఉంటుంది అక్కడ నీరు కూడా బాగా పెరుగుతుంది. నదీ తీర ప్రాంతాల్లో బాగా ఎదుగుతుంది. ఈ మొక్కను కూడా మీరు కుండీలో పెంచుకోవచ్చు. కాకపోతే కొంచెం పెద్ద అయ్యాక తీసుకుని వేరే చోట నాటుకోవాలి. ఇది కూడా ఔషధాల మొక్క. రోజు మనం చేసే స్నానపు నీటిలో ఇది వేసుకుని చేసుకోవడం వల్ల మీకు చర్మ వ్యాధులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ బాగా తగ్గుతాయి. నమస్తే సార్, దీని మొక్క పేరు కాడజెముడు అంటారు. దీనికి వెరైటీగా ఆకులు ఉండవు, పువ్వులు ఉండవు, కాయలు ఉండవు, కానీ చక్కగా కాడతోనే ఎదుగుతాయి కాబట్టి కాడజెముడు అంటారు. ఈ కాడని ఇలా విరవగానే కొంచెం పాలు వస్తాయి. ఇవి కీళ్ళ నొప్పులకి, చాలామంది పులిపిర్లకి వాటికి మందుగా వాడతారు. ఇది ఎక్కువగా చేపలకి వేస్తే చేపలు తినేసి మూర్చబడిపోతాయి. చేపల చెరువులు వాటిలో కూడా కొంతమంది వినియోగిస్తారు. అలా చేయడం వల్ల చేపలు చచ్చిపోతాయి, కాబట్టి అది చేయకండి. ఈ పాలుని తీసుకుని చాలామంది ఎక్కడైనా బాడీ మీద ఎక్కడైనా పింపుల్స్ అవి ఉంటే రెగ్యులర్గా రాసుకుంటే మీకు ఏ విధమైన జబ్బులు, చర్మ వ్యాధులు ఉండవు. దీనికి చీడపేడ పట్టదు. దీన్ని చక్కగా పెంచుకోవచ్చు. దీన్ని ఆర్నమెంటల్గా కూడా పెంచుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఆకులు ఉండవు, పువ్వులు ఉండవు. పువ్వులు ఆకులు ఉంటే కింద పడిపోయి డ్యామేజ్ అవుతుంది. ఇది అలా ఉండదు. కొద్దిపాటి నీరున్న